ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరదించుతూ టీడీపీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక సమతుల్యత, యువతకు పెద్దపీట వేయడంతో పాటు పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన నేతలను పెద్దల సభకు పంపాలని టీడీపీ డిసైడ్ అయింది. బీసీ, కాపు, కమ్మ సామాజిక సమీకరణాలను ప్రాంతీయ ప్రాతిపదికన చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణలను రాజ్యసభ బరిలోకి దించుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. గత వైసీపీ హయాంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయకుండా నిలబడిన వారికి చంద్రబాబు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వ తప్పులను ఐటీడీపీ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పటికీ పార్టీ కోసం విజయ్ చేసిన కష్టాన్ని గుర్తించిన అధిష్టానం ఆయనకు బీసీ కోటాలో రాజ్యసభ సీటును కేటాయించింది. ఇక అందరూ ఊహించినట్టుగానే సుదీర్ఘకాలంగా పార్టీకి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు కమ్మ సామాజిక వర్గం నుంచి రాజ్యసభ సీటు ఖరారైంది. గత ప్రభుత్వంలో తమ వ్యాపార సంస్థలపై అనేక వేధింపులు, ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆయన పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. అదేవిధంగా గత 5 ఏళ్ల క్లిష్ట సమయంలో పార్టీ అవసరాల్లో కీలక భూమిక పోషించిన కాపు సామాజిక వర్గ నేత సానా సతీష్ కు సైతం రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు ఎంపిక ద్వారా తెర ముందుండి పోరాడిన వారికే కాకుండా పార్టీ బలోపేతం కోసం తెర వెనుక నుంచి పనిచేసిన వారికి కూడా సముచిత స్థానం దక్కుతుందని టీడీపీ స్పష్టం చేసినట్లయింది. రాజ్యసభకు తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.